ఏమైంది? ఏంటికి ఎందుకు వచ్చినావు? నిరంతరం కష్టపడి భార్య పిల్లల్ని వదులుకొని నాశనమయ్యి నా భార్య పిల్లల్లో 2 సంవత్సరాలు అవుతుంది. నీ బతుకేమైంది? దానికి నువ్వు సమాధానం చెప్పని నా భార్య అడిగింది. అందుకే తెలుగుదేశం జెండా ఎత్తి నా సమాధానం చెప్తా. అంటే ఏం చేస్తావు ఇడా? ఎందుకు వచ్చినావు అంటే సడన్ గా ఏమైంది? చావల్లా బతకాలని వచ్చిన సార్. అయ్యి అట్లా పనులు ఏంటి చేస్తావు సార్? చంద్రబాబు నాయుడు సార్, లోకేష్ సార్ నన్ను కాపాడండి. నా జీవితం నాశనమైంది. 27 కేసులు 2019 నుండి 24 వరకు ప్రతిరోజు జైల్లోనే పట్టినాను సార్. నేను టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి, చిత్తూరు పార్లమెంట్ కోఆర్డినేటర్ సార్. జీవితం నాశనమైంది. నేను బతకాలా చావాలా మీరే నిర్ణయించండి. ఇక ఓపిక లేదు. 2 సంవత్సరాలు అయిపోయింది. నా జీవితం నాశనం అయిపోయింది. సార్. నన్ను కాపాడండి సార్. నా భార్య పిల్లలు తిరుగుతున్నారు. 27 కేసులు ఉన్నాయి సార్ నా మీద. విద్యార్థులు, నిరుద్యోగుల కోసం ఎన్నో పోరాడిన అడ్డంకులు కొట్టించిన సార్. పదవి లేదు మాకి. పదవి పివయ్యా అన్నాడు సార్ నా తండ్రి. 40 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు పదవి నాయన అన్నాడు మా నాయన. నాకెంత మర్యాద పోయింది సార్. ఇదే జెండాతో పోతా సార్. ఇప్పుడు ఇంటి పోను, ఇక్కడి నుండి కదలను. దీక్ష కూర్చుంటున్నా సార్. ఈడే దీక్ష కూర్చుంటున్నా. రమ్మను. దీక్ష కూర్చుంటున్నాను. మీరు 53 రోజులు అక్రమ కేసులో జైలుకు పోతే 53 రోజులు దీక్ష కూర్చుంటా. ఈ గుండె ఈరోజు కూర్చుంటాంది సార్. నా కుటుంబం కోసం కూర్చుంటాంది, కార్యకర్తల కోసం కూర్చుంటాంది, నాయకుల కోసం కూర్చుంటాంది. ప్రభాకర్ చౌదరి గారికి ఎమ్మెల్సీ ఇవ్వాలి. ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తాం. ఆయనకి ఈగపోతే మేము నాశనం అయిపోతాం సార్. నాశనం అయిపోయినాం. మా జీవితం నాశనం అయిపోయింది సార్. 2008 నుండి నేను, 82 నుండి మా నాయన మేము కష్టపడినాం సార్. దీక్షకు కూర్చుంటున్నాను. కార్యకర్తల కోసం, నాయకుల కోసం దీక్ష కూర్చుంటున్నా. లేసే ప్రేక్షక్తే లేదు. లేయను.